సుమారు ఎన్నికలై సంవత్సరం 3 నెలలు అయింది. ఈ కొద్ది కాలంలోనే బొబ్బిల్లో రోడ్డు తాలూకా దుస్థితి వల్ల సుమారు 12 మంది మరణించడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా ఫ్లైఓవర్ దగ్గర నుండి పాత బొబ్బిలి వెళ్ళే లోపల సుమారు యువకులే అందులోని 7 మంది వరకు చనిపోయారు. అనేక సందర్భాల్లో చనిపోయినటువంటి కుటుంబాల తాలూకా ఆర్తనాదాలు విన్నా, బొబ్బిలి పురప్రజల తాలూకా ఆలోచనలు చూసినా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎంతసేపు స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నారు తప్ప పని చేయడానికి పరిమితం అవడం లేదు. స్టేట్మెంట్లు అది కూడా నా సొంత డబ్బులతో చేస్తాను, నా సొంత డబ్బులతో, ఎక్కడ సొంత డబ్బులతో చేస్తున్నాడో ఎక్కడ కనబడడం లేదు. ప్రభుత్వంతో నెలగా డబ్బులు రావడం లేదు, అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. కాలేజీ రోడ్డు, పూల్బాగ్ రోడ్డు అంటుందని, మా కాలేజీ రోడ్డు అని ప్రతిసారి చెప్తుంటాడు ఎమ్మెల్యే. అలాంటి రోడ్డు కూడా కలవట్లు తవ్వడానికి కొన్ని నెలలు పట్టింది. తవ్వేసి వదిలేసి కమ్యూనికేషన్ లేకుండా ఆ రోడ్లో చేసి పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా బొబ్బిల్లో ఉన్నటువంటి దుస్థితి ప్రజలందరూ మింగలేక దగ్గలేక అన్నట్టుగా భరిస్తూ వస్తున్నారు. కనీసం ఇలా ఉసురు తగలక ముందైనా స్థానికంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు దీన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా మన లక్షపేట అవతల నుండి, లక్షపేట నుండి సూర్పేట దగ్గర నుండి మెట్టవలస అవతల వరకు కూడా ఈ మొత్తం రోడ్ని డబుల్ రోడ్ చేసి సెంటర్ డివైడర్ పెట్టి మరి 4 లేన్ రోడ్డు కింద కన్వర్ట్ చేస్తే అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీ పనిచేస్తుండేది, గ్రోత్ సెంటర్ పనిచేస్తుండేది. కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నటువంటి దృష్ట్యా అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ రెండు మూతపడిపోయినప్పటికి కూడా, అందులో ప్రధానంగా షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది, రాజుల పుణ్యమానే. మరి గ్రోత్ సెంటర్లు అంటే మాకు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి బోల్డైన పరిశ్రమలు వచ్చేస్తేనే చెప్పడమే మిగులుతుంది. కానీ ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వనరులు ఉన్న దగ్గర కూడా ఎక్కడ ఒక పరిశ్రమ కూడా కొత్తగా ఈ సంవత్సరం 3 నెలల్లో వచ్చిన పాపానికి పోలేదు. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ, ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని కానీ, ఇవాళ మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తే ఎంతోమంది మహిళలు, మా ఇంట్లో 6 మంది పిల్లలు ఉన్నారు, మగవాళ్ళిద్దరు ఆడవాళ్ళిద్దరు, మాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అని అడుగుతున్నారు. కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మీరు అందరూ కలిసి. మరి ఈ సంవత్సరం 3 నెలలైనా మీకు ఉద్యోగం వచ్చిందా, లేదంటే నిరుద్యోగ వృద్ధి వచ్చిందా అంటే ఏ వృద్ధి లేదు బాబు, ఇతను ఉంటే ఏటి రాదని చెప్పే సంబంధాలు మా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాము, మిమ్మల్ని విమర్శిస్తున్నాం కాదు, ఇవన్నీ అక్షర సత్యాలు, వాస్తవాలు. కాబట్టి ఇవన్నీ కూడా సరిచేయవలసినటువంటి అవసరం ఉంది. సరిచేస్తే అంటే ప్రాణహాని తగ్గుతుంది, మరి తెలుగుదేశం పార్టీకో బొబ్బిలి రాజుకో మంచి పేరు కూడా వస్తుంది అని మీ ద్వారా నేను తెలియజేస్తాను.